ఎవరికి ఎక్కువ తెలుసు అంటే మన ఎనిమీస్కి. సో నాకు నా ఎనిమీస్ వల్ల ఇట్ ఇస్ వెరీ క్లియర్ దట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ఐఏఎస్ బికాస్ ఆఫ్ 3 reasons. One because of handwriting, one because of way of writing, one because of way of speaking. So I thought I will overcome all these 3 things. So ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ మార్చాలనుకున్నాను. నేను ఒక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక ఇంటి ముందు ఒక బోర్డు ఉంది, ఇక్కడ హ్యాండ్ రైటింగ్ నేర్పబడను అని చెప్పేసి వెళ్ళి కొట్టాను. ఆ టీచర్ వచ్చింది. నేను ఆ టీచర్ని అడిగా, మేడం నాకు హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తారా అని చెప్పేసి. కాబట్టి నా టీచర్ అంది, ఇబ్బంది లేదంటే మీ అబ్బాయిని అమ్మాయిని తీసుకుని నేను నేర్పిస్తాను. సో నేను అన్నాను, అబ్బాయి అమ్మాయి కాదండి, నాకు హ్యాండ్ రైటింగ్ నేర్పించాలి. ఆ టీచర్కి షాక్ అనమాట. ఇదేంటి 25 ఏళ్ళ నుండి ఒక 6 అడుగులు ఒకటి వచ్చి హ్యాండ్ రైటింగ్ నేర్పించుకుంటున్నాడు అని. నేను ఎక్స్ప్లెయిన్ హర్, ఐ కన్విన్స్డ్ హర్, నాకు ఇట్లా అవసరం ఉంది, నేను మార్చుకోవాలనుకుంటున్నాను. అండ్ షీ రెస్పెక్టెడ్ మై రిక్వెస్ట్ అండ్ తను నా హ్యాండ్ రైటింగ్కి మార్చుకోవడానికి హెల్ప్ చేసింది. 1 year ప్రతిరోజు 2 hours ఓన్లీ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఈ రోజు నేను నా ఆఫీస్లో ఒక ఫైల్ ఏమైనా రాస్తే మా స్టాఫ్ అడుగుతారు, సార్ ఇది ప్రింట్అవుట్ హ్యాండ్ రైటింగ్ కానీ. అందుకని సో నెక్స్ట్ వే ఆఫ్ రైటింగ్ మార్చుకోవడానికి